అనుగాని చోట అధికులమనరాదన్న వేమన పద్యాన్ని ఆ పొలిటికల్ బ్రదర్స్ బాగా వంటబట్టించుకున్నారా? అందుకే టైం బ్యాడ్ నడిచిన నాళ్ళు తలంచుకొని పోయి ఇప్పుడు మళ్ళీ వాయిస్ పెంచుతున్నారా? గడిచిన 5 ఏళ్లలో పడ్డ ఇబ్బందులు కసిగా మారాయా? ఇక ఎవరా రాజకీయ సోదరులు ఇప్పుడేం చేయబోతున్నారు? వాళ్ళు ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి. టైం చూసి కొట్టాలి అన్న పాలసీని జేసీ బ్రదర్స్ పక్కాగా ఫాలో అవుతున్నారా అంటే అవునన్నదే పొలిటికల్ పరిశీలకుల మాట. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ ఉమ్మడి రాష్ట్రంలో సైతం హవా నడిపించి ప్రత్యేకించి ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాలను శాసించిన జేసీ సోదరులకు 2019 తర్వాత సడన్ బ్రేకులు పడ్డాయి. నాడు కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు మాట్లాడిందే శాసనం అన్నట్టుగా ఉండేదంటారు విశ్లేషకులు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 విడతలు మంత్రిగా పనిచేశారు జేసీ దివాకర్ రెడ్డి. కానీ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకం కావడంతో టీడీపీ గూటికి చేరారు జేసీ సోదరులు. టీడీపీ హయాంలో కూడా వాళ్ల హవా బాగానే నడిచింది. 2014 ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి తొలిసారి అనంతపురం ఎంపీగా గెలిచారు. ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి కూడా తొలిసారి తాడిపత్రి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఇక ఓవైపు అన్న, మరోవైపు తమ్ముడు 5 ఏళ్ల పాటు మాదే రాజ్యం అన్నట్టుగా అనంతపురం రాజకీయాల్ని నడిపించారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న సోదరులు తర్వాత విరామం తీసుకొని తమ వారసులను రంగంలోకి దించారు. 2019 ఎన్నికల్లో అనంతపురం పార్లమెంట్లో దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి, తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి పోటీ చేశారు. కానీ ఇద్దరూ ఓడిపోయారు. ఇక ఆ తర్వాత జేసీ ఫ్యామిలీకి ఎదురైన కష్టాలు అన్ని ఇన్ని కావంటారు. ట్రావెల్స్ కేసులో జైలుకు వెళ్లారు ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి. ఇద్దరు 58 రోజుల పాటు జైల్లో ఉన్నారు. బెయిల్ మీద బయటకొచ్చాక పోలీసులతో దురుసుగా ప్రవర్తించారంటూ ప్రభాకర్ రెడ్డిని మళ్లీ జైలుకు పంపడం అప్పట్లో సంచలనమయ్యింది. ఎప్పటినుంచో దివాకర్ ట్రావెల్స్ ని నడుపుతున్నామని రూల్స్ తెలుసంటూ ఎంత మొత్తుకున్నా అది అరణ్య రోదనే అయ్యింది. ఒకప్పుడు తమతో మాట్లాడాలంటే భయపడే అధికారులే అరెస్టులు చేయడం, అసలు వాళ్ళేం చేసినా తప్పే అన్నట్టుగా వ్యవహారం సాగిందన్న టాక్ బలంగా ఉండేది. ఆ పరిస్థితుల్లో ఒకంత వైరాగ్యంతో పాలిటిక్స్ కి దూరమయ్యారు దివాకర్ రెడ్డి. స్థానిక రాజకీయాల్లో ఉండనని, రాజకీయాలు కూడా మాట్లాడబోనని చెప్పారు. ప్రభాకర్ రెడ్డి మాత్రం ఒంటరిగా చాలా రోజుల పాటు పోరాటం చేశారు. దానికి టీడీపీ వేవ్ తోడై తాజా ఎన్నికల్లో తాడిపత్రి సెగ్మెంట్ నుంచి భారీ విజయం సాధించారు అస్మిత్ రెడ్డి. 4-5 దశాబ్దాల పాటు ఒంటి చేత్తో పాలిటిక్స్ నడిపిన జేసీ సోదరులకు రాజకీయ కష్టాలు ఎలా ఉంటాయో గడిచిన 5 ఏళ్లలో తెలిసొచ్చిందని, పరిస్థితులకు తలొగ్గి ఆ టైం అంతా సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు పరిశీలకులు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో పవర్ మారిపోయింది. టీడీపీ అధికారంలోకి రావడంతో జేసీ సోదరుల వాయిస్ కూడా పెరుగుతోందని అంటున్నారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ తానేం చేస్తానన్నది చెప్పారు ప్రభాకర్ రెడ్డి. ముఖ్యంగా తనను అరెస్టు చేసినా, చేయించిన అధికారులందరి మీద న్యాయ పోరాటం చేస్తానన్నారాయన. నా బస్సులన్నీ మరమ్మతులు చేసి నా ఇంటి దగ్గరికి తీసుకొనొచ్చేలా చేస్తానంటూ సవాల్ విసిరారు. వాస్తవంగా ఇలాంటి మాటలు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో కానీ, వైసీపీలో కానీ ఎవ్వరూ మాట్లాడలేదు. ఇక ఇన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న పెద్దాయన దివాకర్ రెడ్డి కూడా మళ్లీ రాజకీయాలు మాట్లాడటం మొదలుపెట్టారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇక తగ్గాలని, లేదంటే పరిణామాలు వేరేలా ఉంటాయని పరోక్షంగా హెచ్చరించారు దివాకర్. ఇన్ని రోజులు టైం బ్యాడ్ నడిచిందని, ఇక మాదే టైం అంటూ స్పష్టంగా చెబుతున్నారు జేసీ ఫ్యామిలీ అనుచరులు. దీంతో రాబోయే రోజుల్లో తాడిపత్రి పరిణామాలు, అనంతపురం రాజకీయాలు ఎలా మారతాయోనని ఆసక్తిగా గమనిస్తున్నారు పరిశీలకులు.